మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం. మరి ఈ సందర్భంగా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి సార్ గురించి చెప్పాలి అని అంటే ప్రముఖ యోగా గురువు అలాగే స్వధర్మ యోగి డాక్టర్ సివి రావు గారు. సార్ గురించి ఇంకాస్త బ్రీఫ్గా చెప్పాలంటే కపిల మహర్షి రీసెర్చ్ ఫర్ రిసోర్స్ అనే ఒక యోగా ట్రస్ట్ని స్టార్ట్ చేసి గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే దేహము యోగం అనే ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాయడం జరిగింది. సో మరి సార్తో మాట్లాడి యోగా గురించి, యోగా దినోత్సవం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మీకు ప్రేక్షకులందరికీ కూడా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శుభాకాంక్షలు, యోగాభివందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ముందుగా అసలు యోగా అంటే ఏంటి సార్? యోగా అనేది ఒక సాంస్క్రిట్ పదం యూజ్ అనే పదం నుంచి ఉద్భవించిందని చెప్పబడింది. యూజ్ అంటే కలయిక అని అర్థం. ఈ కలయికని ఎందుకు వచ్చింది దీన్ని అంటే ఆనాడు ఋషులు, ఋషి పుంగవులు వీళ్ళందరూ కూడా మనం ఈనాడు ఇప్పటి దృష్టి మీద హస్వ దృష్టి మీద ఉంటాం, కానీ వాళ్ళు విశ్వదృష్టి కలవాళ్ళు. ప్రపంచం అంతా కూడా నక్షత్రాలు, భూమి, అనేక గోళాలు, గ్రహాలన్నీ కూడా బ్యాలెన్స్ మీద నిలబడుతున్నాయి. ఓకే. అట్లాగే మనిషికి కూడా దేహము, మనస్సు, ఆత్మ 3 బ్యాలెన్స్గా ఉంచగలిగితే అది యోగం కింద లెక్క, అది యోగ ప్రాప్తి కింద లెక్క. కాబట్టి మానవుడు చంచలంగా తిరగకుండా యోగ ప్రాప్తిని అబ్బేటట్టు చేయాలి అనే ఉద్దేశం మీద యోగ ప్రహసనం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. యోగా దాన్ని స్టార్ట్ చేయటం మొట్టమొదట వేదాంగాల దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత నెమ్మదిగా పతంజలి మహర్షి యోగా అష్టాంగ యోగంలోకి వచ్చింది. అండ్ మొట్టమొదటిసారిగా అసలు యోగాని మానవుడు ఎప్పుడు అలవర్చుకున్నాడు అంటే తన లైఫ్ స్టైల్లో దీన్ని కూడా భాగంగా ఎప్పుడు చేసుకున్నారు? అసలు దాదాపు 5000 సంవత్సరాల క్రితమే పతంజలి విరచితమైనటువంటి అష్టాంగ యోగంలో హఠయోగం ఏర్పాటు చేయబడింది. దాంట్లో ఏంటంటే దేహారోగ్యం కోసం ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కనుక తనంతట తానే దేహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జంతువులన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి, రుగ్మత లేకుండా ఉంటున్నాయి. వీళ్ళందరూ చూస్తున్నారు, ఆనాటి మానవులందరూ కూడా. కానీ మనం ఎందుకు రుగ్మతకు గురవుతున్నాము అని అంటే అవి చేసే చేష్టలు, వాటి రూపురేఖలు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జంతుజాలాల యొక్క కదలికలు, రూపాలను బట్టి ఆసనాలని సెట్ చేసి ఆసనాలుగా తీర్చిదిద్దడం జరిగింది. అదే హఠయోగం అంటాం. ఆ హఠయోగం ద్వారా దేహారోగ్యాన్ని పటిష్టంగా నిలుపుకునే అవకాశం ఉంది. అప్పటికి ఆ రోజుల్లో అదే మార్గం కనుక చక్కగా ఆచరించారు, దాన్ని నిలుపుకుంటూ వచ్చారు. కాబట్టి యోగా ఆరోగ్యాన్ని ఆ ప్రస్థానంలో యోగాసనాలు అనేది బిగినైంది. ఆ తర్వాత పరంపరగా ప్రాణాయామ పద్ధతి కూడా వచ్చింది. ఓకే సార్. ఇప్పుడున్న జనరేషన్స్కి చాలామందికి తెలియదు ఏంటంటే అసలు యోగా అనేది ఎప్పుడు చేయాలి, అసలు ఏ వయసు వారు ఎంతసేపు యోగా చేయాలి, అలా చేస్తే అది మన శరీరానికి, ముఖ్యంగా మన మనసు కావచ్చు, శరీరానికి కావచ్చు, ఎంతవరకు యూటిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? యోగా ఇప్పుడంటే సనాతన ధర్మమైనటువంటి పద్ధతిలో భారతీయ శాస్త్రం నుంచి వచ్చింది. అయితే ఇప్పటికి కూడా కుర్రాళ్ళు యోగా చేయడానికి ఇష్టపడకుండా పెద్దవాళ్ళకి, పేషెంట్లకి వర్తించేదిగా ఫీల్ అవుతున్నారు. కానీ గత 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ఈ నేపథ్యంలో యోగా యొక్క అవసరం అనేది బాగా పెరిగింది. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా బాడీని, మైండ్ని, సోల్ని మూటిని కూడా సమన్వయం చేసుకోగలిగేటువంటి చక్కని ప్రక్రియ యోగా. అంటే మనసుని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు అనే ఉద్దేశం మీద వాళ్ళు కూడా నిర్ధారించారు యోగాని. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలనే దాని మీద యోగా గురువులు ఆనాటికి ఈనాటికి కూడా ఉషోదయాన తెల్లవారుజామును కానీ, లేకపోతే గాలి వెలుతురు ఉండే ప్రదేశాన్ని కానీ యోగాభ్యాసం చేయొచ్చు. ఓకే, కాస్త దుస్తులు లూజ్గా ఉంచుకునే పద్ధతిలో చేయొచ్చు. ఓకే, ఎంటీ స్టమక్తో చేయాలి. 9 సంవత్సరాల దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా యోగా సాధన చేయొచ్చు. ఓకే, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి నిపుణులైనటువంటి గురువు దగ్గర గురువు శిష్యుల సంబంధం చక్కని ప్రాతిపదికగా ఉన్నప్పుడు ఒకదాని తర్వాత స్టెప్ వైజ్గా చేసుకుపోతుండేవాళ్ళు. ఓకే, ఒక్కసారిగా సూర్య నమస్కారాలు కాదు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉంటే మనకు ఎట్లయితే బాల్య దశ నుంచి చివరి దాకా ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ దాకా వస్తుందో దాంట్లో కూడా 4 దశల దాకా ఉంటాయన్నమాట. ఓకే, ఆ 4 దశల పూర్వకంగా అప్పుడు పూర్వకాలంలో
యోగాసన ఆశ్రమాల్లో ఎటువంటి వాటిలో చక్కగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈనాటి తరంలో కూడా సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇచ్చేటువంటి పద్ధతిలో మంచి గురువులు ఆ ప్రకారంగానే చెప్తారు. అయితే కొన్ని మహిళలు చేయకుండా ఆసనాలు కొన్ని ఉంటాయి, వాటిని మాత్రం చేయకుండా ఉంటే చాలు. మిగతా వాళ్ళందరూ కూడా మధ్య వయసు దగ్గర నుంచి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు యోగాభ్యాసాన్ని. ఓకే, అంటే మహిళలు చేయకూడదంటే పిల్లలు పుట్టక ముందు కానీ పుట్టిన తర్వాత కానీ వాళ్ళ బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి చేయకుండా ఉంటాయి సరే? అట్లా కాదు. పొట్ట మీద తీవ్రమైన ఒత్తిడి కలిగించేటువంటి మయూరాసనం, పశ్చిమోత్తానాసనం కొన్ని ఉంటాయి అన్నమాట. అవి చేస్తే అవుతుంటే యూట్రస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓకే, అందువల్ల వాటి జోలికి పోకుండా మిగతా ఆసనాలు చేయమని అంటారు. ఇప్పుడు యోగా ఫ్యాషన్గాను మారింది, నాగరికతగా మారింది, థెరపిటిక్గా కూడా మారింది. ఈ రోజుల్లో థర్డ్ వన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రాబ్లంకి అదే ఒక థెరపీలా పనిచేస్తుంది. అవును, కానీ థెరపీలో పనిచేస్తుంది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే అన్ని రోగాలు, అన్ని మందులు, అన్ని వైద్యాలు అయిపోయిన తర్వాత చివరికి దీన్ని మార్గంగా ఎంచుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. దాన్నే మొట్టమొదటిగా కన్నా మార్గంగా ఎంచుకుంటే ప్రతి ఇంట్లో కన్నా ఒక మహిళ కన్నా యోగ సాధన చేస్తూ ఉంటే తను తాను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇంట్లో అందరి విషయంలో కూడా వంట, వార్పు, ఆహారం ఎలా ఉండాలి అనే పద్ధతి కూడా తీర్చిదిద్దుకోవచ్చు. ఎస్, అంటే మహిళ యోగాభ్యాసం చేస్తే కుటుంబం ఆరోగ్యవంతంగా నిలబడుతుంది. అవును, దాని మీద వేసే ఉంటుంది. ఎంత యోగా చేసినప్పుడు కూడా ఒకటి మాత్రం సత్యం, యోగాలో కఠినమైన పథ్యాలు ఏమి లేవు, కానీ సరళతరమైన ఆహారం తీసుకోవాలనేది మాత్రం కరెక్ట్ విషయం. న్యూట్రిషన్ ఫుడ్డు, ఆహారము, ఎటువంటి పౌష్టికాహార పద్ధతులు ఇవన్నీ కీలకమైన పాత్ర తీసుకుంటాయి. ఓకే, 50% అది, 50% యోగాసనాలు. అవి ఎట్లాగో వేళకు ఆహారం తింటాం, అట్లాగే సమయానికి తగ్గట్టుగా యోగాభ్యాసాన్ని కనీసం అర్ధగంట సేపు ఇంటి దగ్గర చేసినప్పటికి కూడా మనిషి తన్ను తాను నిలబెట్టుకోగలుగుతాడు, తన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాడు. అది ఇంపార్టెంట్. సార్, యోగా యొక్క ప్రాథమిక ప్రయోజనాలు ఏంటి సార్ అసలు? ఫస్ట్ ప్రాథమిక ప్రయోజనాలు ఒకటి, మన దేహం ఉండే కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ కోరికల రీత్యా కానీ, కాంక్షల రీత్యా కానీ, సంసార బంధం రీత్యా కానీ నెమ్మదిగా బలం పుంజుకొని నెమ్మదిగా కృషించిపోతూ ఉంటుంది. ఓకే, బాడీ సెల్స్ వీక్ అవుతుంటాయి, అట్లాగే మెదడు యొక్క జన్యూస్ కూడా వీక్ అవుతుంటాయి, జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనకి బరువు బాధ్యతలు పెరిగిన కొద్దీ కూడా ఇరిటేషన్స్, టెన్షన్స్ వస్తూ ఉంటాయి. ఈనాటి రోజుల్లో టెన్షన్ అనేది మామూలు విషయం. ఎల్కేజీ కుర్రాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికీ టెన్షన్ ఉంది. అయితే టెన్షన్ను అర్థం చేసుకునేటువంటి విధానాన్ని సరిగ్గా అవగాహన చేసుకుంటే డెఫినెట్గా టెన్షన్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే బాడీని, మైండ్ని ట్యూన్ చేసుకోవచ్చు. ఒకటి, నిద్ర హాయిగా పడుతుంది, తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది, విసర్జన క్రియ చాలా బాగుంటుంది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే యోగా చేసేటప్పుడు మనసు నిదానపడుతుంది. ఎందుకంటే ప్రాణాయామం చేస్తున్నప్పుడు రేచకం, పూరకం, కుంభకం లాంటి 3 పద్ధతుల్లో చేస్తాం కనుక ఆటోమేటిక్గా మనసుని కంట్రోల్ చేసుకునే అవకాశం దీని ద్వారా ఉంటుంది. రోజు మొత్తం మీద మనం పని చేస్తున్నామంటే ఇవాళ ఏం పని చేసాము, దీంట్లో తప్పేమైనా జరిగిందా, ఇంతకంటే మెరుగ్గా చేయొచ్చా అనేటువంటి స్వీయ అవగాహన, అవలోకనం ఇది వస్తుంది. ఓకే, మనం ఎన్నాళ్ళు ఎంతమంది చెప్పినా కానీ మారినటువంటి మన మొండి పద్ధతులు కానీ, లేకపోతే మూర్ఖపు ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా 4 వారాలు యోగాభ్యాసం చేస్తే మనిషి తనలో తాను దర్శనం చేసుకునే అవకాశం కలిగినప్పుడు తనంతట తానుగా పరివర్తన చెందగలుగుతాడు. అది యోగాలో ఉండే మహత్యం. యోగా చేస్తున్నంతవరకు ఇంకొక విశేషం ఉంటుంది, బరువు ఎక్కువ ఉండేవాళ్ళు యోగా చేయొచ్చా అంటారు. బరువు ఎక్కువ ఉండేవాళ్ళు కూడా కరెక్ట్గా సరైన యోగా టీచర్ దగ్గర చేస్తే బరువు తగ్గుతారు. ఓకే, నెలకు 2-2.5 కేజీలు అంటే స్టాండర్డ్ వెయిట్ రిడక్షన్ అనేది సాధ్యమవుతుంది. సడన్గా 10 కేజీలు తగ్గితే మళ్ళీ ఆగిన తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే యోగా బరువు గల వాళ్ళకే కాదు, బరువు తక్కువ వాళ్ళు కూడా యోగా చేయొచ్చు. బరువు తక్కువ వాళ్ళు యోగా చేస్తే ఎంత మేరకు పెరగాలో కేజీ చొప్పున పెరుగుతూ ఉంటారు. అంటే యోగ సాధన చేస్తూ ఉంటే మనిషి యొక్క బాడీ వెయిట్ అనేది, బాడీ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది సమతుల్యం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ యోగా చేయడం వల్ల మన బాడీకి ఏది ఎంతవరకు అవసరమో ఇదంతా కూడా బాడీ రిసీవ్ చేసుకుంటుంది, వదిలేస్తుంటుంది, బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, గ్యాసెస్ ఎక్స్చేంజ్ చక్కగా జరుగుతుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి, డయాబెటీస్, అటువంటి అన్ని, సైనసైటిస్ ఉంది, ఓకే, వర్టిగో ఉంది, టెన్షన్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఇటువంటి అన్ని గుండెపోట్లు ఉన్నాయి, యాంగ్జైటీ, వయసుకు అతీతంగా గుండె జబ్బులు వచ్చి అకాల మరణం చెందుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. అవును,
ఇవన్నీ చూస్తున్నాం, అయినా మా దాకా రాలేదనుకుంటున్నాం. ఉన్నా కానీ పర్వాలేదు, మాకు ఇన్సూరెన్స్ ఉందనుకుంటున్నాం. ఇన్సూరెన్స్ వాడు డబ్బులు ఇస్తాడు కానీ గుండెని ఇవ్వలేడు కదా, ఊపిరితిత్తులను ఇవ్వలేడు కదా, సగటు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు కదా. మనంతట మనం ఎవరికైనా కావాలంటే ₹1,00,000 ఫోన్పే చేసి పంపించవచ్చు, అంటే మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ నాకున్న ఆరోగ్యాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేయలేను నేను. మీరే కాదు, మన తల్లిదండ్రులు కూడా మనకు ట్రాన్స్ఫర్ చేయలేరు. కాబట్టి ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కానటువంటి గొప్ప అమూల్యమైనటువంటి ఆరోగ్య సాధనం అయినటువంటి మనం ఈ జన్మని, ఈ శరీరాన్ని, దేహాన్ని చక్కగా అర్థం చేసుకొని శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధనం అంటారు. ఆది నుంచి అంతవరకు శరీరంతోనే నువ్వు పని చేయాలి. ఆ పని సక్రమంగా చేయాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అది పతంజలి చెప్పినటువంటి విషయం. కానీ ఇప్పుడు ముఖ్యంగా మన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత అయినా అందరికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, గురుగారు మీరంటే ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పడం చాలా ఈజీ అంటారు, కానీ అసలు యోగా స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ డేస్లో చాలా కష్టతరంగా ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఏం లేదండి, యోగా చేయాలని జిజ్ఞాస కలగాలి, కానీ దగ్గరలో ఉండేటువంటి యోగా సంస్థలు అనేక ఉన్నాయి. TYTTCతో సహా అనేక 100 యోగ సంస్థలు ఉన్నాయి నగరంలోనూ, లేకపోతే 100 సంస్థలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీర ఆకృతి, మన అవసరాన్ని బట్టి ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుతో స్టార్ట్ చేయాలనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎక్కడన్నా గ్రూపులో ఉన్నప్పుడు వాళ్ళందరూ సూర్య నమస్కారాలు చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అనే గిల్టీ ఫీల్ అవ్వకూడదు. ఓకే, ఆస్తులు, అంతస్తులు, ఆభరణాలు పోల్చుకున్నట్టుగా ఇక్కడ వ్యాయామంలో ఆసనాలని, ప్రక్రియలను పోల్చుకోకూడదు. ఓకే, ఎందుకంటే ఎవరి తర్వాత ఎవరు చేయాలి, ఎంత మేరకు చేయాలి అనేది టీచర్ నిర్దేశిస్తాడు. అరే చురుగ్గా నడిచే వాళ్ళనే కాదు, బద్ధకంగా ఉండేవాళ్ళని, కనీసం బెడ్ మీద ఉండే పేషెంట్స్ చేత కూడా యోగా చేయించవచ్చు. అటువంటి సందర్భాలు చాలా చూసాం. అపోలో హాస్పిటల్లో కానీ, కేర్ హాస్పిటల్లో కానీ, మిగతా న్యాచురల్ క్యూర్ హాస్పిటల్లో చేయించిన సందర్భాలు ఉన్నాయి. మా కపిల మహర్షి రీసెర్చ్ ఫర్ రీసెర్చ్ తరపు నుంచి పేషెంట్లకి చేయించేసామన్నమాట. అది అక్కడ ఉండి కూడా ఆ హీలింగ్లో రీహాబిలిటేషన్ సెంటర్లో అమలు చేశాం. ఎంతమందికి చేయించుంటారు సార్ ఇప్పటివరకు మీరు? ఇప్పుడు దాదాపు 1,40,000 మంది వరకు చేయించుంటాం. నేను ఒక్కడిని కాదు, అదే మా యోగా టీచర్ల బృందం అంతా కూడా. అంటే మా సంస్థ తరపు నుంచి 2,000 మందికి పైగా యోగా టీచర్లు తయారు. ఒక మెడికల్ పరంగా డాక్టర్లు కూడా మీ సజెషన్స్ తీసుకుంటారు, అంటే పేషెంట్ కండిషన్ బట్టి? లేదు, తీసుకుంటారు. వాళ్ళు సజెషన్ తీసుకునే దానికంటే కూడా ఇప్పుడు అందరూ తెలివి మీరిపోయారు. ఓకే, ఈ గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీకంటే మాకే ఎక్కువ తెలుసు అనే ఉద్దేశం మీద సంశయంలో పడ్డారు అన్నమాట. అందరూ దాని విషయంలో కింగ్ అయిపోయారు. అందువల్ల ఎవరికైనా కీలకమైన జబ్బులు వచ్చినప్పుడు, వాళ్ళని ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు అనేక మంది మేము పరిచయం చేస్తాం. మాకు డాక్టర్ వసంత్ కుమార్ గారు, డాక్టర్ ఉషాబాల గారు, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు, ఇలాంటి పెద్ద పెద్ద వైద్య నిపుణులు మా ట్రస్ట్ తరపు నుంచి అభిమానంతో ఫ్యాకల్టీగా ఉంటున్నారు. సూపర్. అసలు సలహాలు, సూచనలు ఇస్తారు. మేము అనవసరమైన ప్రయోగం చేసి అవతల ప్రాణం మీద కానీ, ఆరోగ్యం మీద కానీ మనం ఛాలెంజ్ చేయం. వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత సిట్యుయేషన్ అడిగి, ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత మెడికల్ రిపోర్ట్స్ ఏం చెప్పాలో చెప్తాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ యోగా టీచర్ అంటే ఏకపాత్రాభినయం చేయటం కాదు, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రబద్ధంగా యోగా పద్ధతిని పాటించడం. అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన దగ్గర నేర్చుకున్నటువంటి యోగ సాధకుడు ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, కొత్త తలనొప్పి రాకూడదు. ఉన్నంతలో అతను ఉపశమనంగా ఉండాలి, ఊపిరి పీల్చుకోవాలి, ప్రశాంతంగా ఉండగలగాలి. అది మనం ఆలోచించే పద్ధతి. ఓకే, అండ్ ముఖ్యంగా యోగా విషయానికి వస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి అలాగే ప్రాణాయామంకి తేడా ఏమన్నా ఉందా, లేకపోతే రెండు ఒకటేనా? అసలు చాలామంది అయితే పొరపాటు పడుతుంటారు. బ్రీతింగ్ బాగా తీసుకునే సందర్భం స్విమ్మింగ్ చేసేటప్పుడు ఉంటుంది. ఓకే, స్విమ్మింగ్ తీసుకునేటప్పుడు తీసుకుంటాం. అట్టగా రన్నింగ్, జాగింగ్లో కూడా బ్రీతింగ్ అధికంగా తీసుకుంటాం. ఆ తర్వాత కావాల్సి వచ్చి ఏదో లాఫింగ్ క్లబ్లు అంటారు చూడండి, అలాంటప్పుడు లాఫింగ్ క్లబ్లో కూడా బ్రీతింగ్ డీప్గా తీసుకోవడం, వదిలిపెట్టడం జరుగుతుంది. డీప్ బ్రీతింగ్ తీసుకోవటం, వదలటం అనేది లంగ్స్కి, లంగ్ కెపాసిటీకి ఉత్సాహపరిచేందుకు, యాక్టివేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఓకే, కాదంటానికి వీల్లేదు. కానీ అది బ్రీతింగ్ వరకే. కానీ ప్రాణాయామంలో ఏం చేస్తుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంటే ఊపిరి తీసుకోవటం ఇన్హలేషన్, వదలటం ఎక్సలేషన్, ఈ రెంటి మధ్య కుంభకం అని ఉంటుంది. స్టేయింగ్, హోల్డ్ చేయటం. ఈ హోల్డ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే ఆ గాలిని అంతర్ముఖంగా హోల్డ్ చేస్తామో అది మనసు మీద, బ్రెయిన్ సెల్స్ మీద ప్రభావం పడుతుంది. ధ్యానం అని వచ్చేదాన్ని? అది ధ్యానం కాదు. అది కాదు, మళ్ళీ ధ్యానం కాదు, అది ఒక ప్రక్రియ. ఓకే, శ్వాసని లోపలికి తీసుకున్న తర్వాత మనం నిలిపేటువంటి ప్రక్రియ. ఓకే,
ఇది దాదాపు చాలా కీలకంగా కపిల మహర్షి అనేక రకాల పద్ధతుల్లో ప్రాణాయామం చెప్పారు. 12-16 రకాల ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి. ఓకే. అయితే సరైనటువంటి సర్టిఫైడ్ యోగా టీచర్ దగ్గర ఇది నేర్చుకున్నప్పుడు ఏ రకమైన ప్రాణాయామ ఎవరితో చేయించాలి అనే సంగతి తెలుస్తుంది. గుంపులో గోవింద అన్నట్టుగా 100 మంది 200 మందితో ప్రాణాయామం చేయించినప్పుడు కామన్గా ఉండేటువంటి కపాలభాతి, భస్త్రిక, నాడి శోధన ఇలాంటివి చేయించవచ్చు. ఓకే. బట్ స్పెసిఫిక్గా ఒక మనిషితో చేయించేటప్పుడు ఈ రోజులు ఎట్లా వచ్చిందంటేనండి, టైలర్ మేడింగ్ యోగా చార్ట్. అంటే మీ అవసరానికి తగ్గట్టు మీకు ఏదేది అవసరమో మానసికంగా, భౌతికంగా, శారీరకంగా, బాడీ షేప్ రీత్యా ఏది అవసరం దాన్ని తగ్గట్టు తయారు చేస్తారు. ఓకే. కాబట్టి 1-to-1 టీచింగ్ ఇవ్వటం జరుగుతుంది. టీచింగ్ అప్పుడు ఎఫెక్ట్ దాని మీద ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పద్ధతి అనేది ఒక రకంగా ఉండదు. అది మనం చేసే కొద్దీ కూడా సాధకుని యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, యోగా టీచర్ యొక్క సామర్థ్యం, సీనియారిటీని బట్టి తప్పకుండా చెప్పవచ్చు. ఎవరికైనా సరే ఎటువంటి శరీరానికైనా వంగుతుంది, ఎవరికి అది కష్టం కాదు, చేతనైనంతలో చేయొచ్చు. రోజు మొత్తం మీద 24 నిమిషాలు యోగా చేసినప్పటికీ కూడా ఉపయోగమే. ఇంత చిన్న మాత్ర ఉంది, డాక్టర్ చెప్పారు కదని భయపడిపోయి ప్రాణం కోసమని టెన్షన్గా వేసుకుంటాం. రోజు జీవితాంతం వేసుకుంటాం, డాక్టర్ గారు చెప్పడం మర్చిపోయినా కానీ. ఇంత చిన్న మాత్ర దేహం మొత్తానికి, దేహంలో ఇన్ని కోట్ల కణాలకి, రక్త కణాల మీద పనిచేస్తే రక్తప్రసారానికి ఒక్క 24 నిమిషాల యోగాభ్యాసం ఎందుకు పనిచేయదు? 24 minutes ఇది. అది మనం ఆలోచించాలి. ఓకే. దాని యోగాన్ని ప్రేమించటం, ఆరాధించటం, ఉత్సవాలు చేయటం కాదు. దాంట్లో ఉండేటువంటి ఊపిరి శక్తి ఏమిటి అనే సంగతి సీరియస్గా తెలుసుకోవాలి, సిన్సియర్గా సాధన చేయాలి. అప్పుడు ఉపయోగపడుతుంది. సార్, అసలు యోగాకి మెడిటేషన్కి డిఫరెన్స్ ఏంటి? అంటే అసలు ధ్యానం అనేది యోగాలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాని పాత్ర ఎంతవరకు? అసలు పతంజలి శాస్త్రం ప్రకారం కూడా యోగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అనే 5 అంగాలు బహిర్గత అంగాలు అష్టాంగ యోగంలో. ధారణ, ధ్యాన, సమాధి అనేది 3 అంతరంగాలు. ధారణ అంటే ఏకాగ్రత, అంటే మనసు కుదురుగా లేకపోతే, సరైన దృష్టి చూపించకపోతే ఎక్కడ కూడా నువ్వు దేంట్లోనూ రాణించలేవు. కాబట్టి మనం మనసు కుదురుగా లేకుండా చేస్తున్నటువంటి విషయాలు ఏంటి? నేటి సామాజిక విషయాలు, కుటుంబ గందరగోళాలు, వృత్తిపరమైన సంఘర్షణలు, ఇవన్నీ వస్తున్నాయి. వీటిని సంభాళించుకునేటువంటి శక్తి ఎక్కడ రావాలి? యోగాభ్యాసంలో రావాలి. ఆసనాల ద్వారా వస్తుంది. సర్వాంగాసనం, చక్రాసనం, పశ్చిమోత్తానాసనం, పవన్ముక్తాసనం, ఆసనాల భంగిమలు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ భంగిమలో కొన్ని నిమిషాల పాటు అట్లా ఉంచినప్పుడు పర్టికులర్ ఆర్గాన్స్కి రక్త ప్రసరణ ఎక్కువ పెరుగుతుంది, ఆక్సిజనేషన్ పవర్ పెరుగుతుంది. మనంతటా మనం మామూలుగా ఖాళీగా ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. కానీ అట్లా కాకుండా ఇలా చెయ్యి అని చూపించగలిగేటట్టు భంగిమల్లో కానీ మనం ఉంచితే పర్టికులర్ పార్ట్కి, ఆర్గాన్కి మోర్ రక్త ప్రసరణ జరుగుతుంది. ఓకే. కాబట్టి ప్రతి కొత్త పని కూడా బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. బ్రెయిన్ సెల్స్ రికార్డ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే నువ్వు రికార్డ్ చేసుకుంటాడో 24 నిమిషాలు చేసినటువంటి యోగాభ్యాసం స్థిరమతి సుఖమాసనం అంటారు. ఏ ఆసనంలో అయితే మతిని స్థిమితంగా ఉంచి స్థిరంగా ఉంచుతాడో అక్కడ ఆటోమేటిక్గా అబ్బుతుంది. ఒకటి యోగాభ్యాసంలో చివరిలో శవాసనం అని ఒకటి ఉంటుంది. దాన్ని ఇప్పుడు ప్రశాంతాసనం అంటున్నాం. ఓకే. ఆసనాలు వేసిన తర్వాత కంప్లీట్ పడుకుంటాడు. కనీసం 3 నుంచి 6 నిమిషాలు పడుకోవాలి. ఆ ప్రశాంతంగా పడుకున్న టైంలో మనసులో గతానికి, భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా పీస్ఫుల్గా వర్తమానంలో ఉండాలి. గాలి మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించాలి. ఓకే. అట్లా ఉంచి నేర్చుకుంటూ సాధన చేస్తే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలల తర్వాత కూర్చొని కూడా మనిషి మెడిటేషన్ చేయగలరు. ఓకే. కాబట్టి ఫస్ట్ ఆసనాలు వేసి ప్రాణాయామం చేసిన తర్వాత ప్రశాంతాసనంలో ఎంత బాగా రిలాక్స్ అవుతాడో అంత అయిన తర్వాత అది అభ్యాసం అవుతుంది. ఓకే. అప్పుడు కూర్చొని చేస్తాడు ధ్యానం. సో మెడిటేషన్కి ముందు ఆసనాలు చేయాల్సిందే. ఆసనాలు చేయాలి. డైరెక్ట్ అక్కడికి వెళ్ళడానికి లేదు. మెడిటేషన్ డైరెక్ట్గా చేస్తున్నాము అని చెప్పడం అనేది నటన అవుతుంది. నేర్పుతున్నాము అనేది కూడా నాటకం అవుతుంది. ఓకే. ఎవరికి కాదు అది. అట్లా మనసు ఒక పట్టాన ఒక చోట నిలబడదు. సార్, ఇప్పటి వరకు ఈ రెండింటికున్న వ్యత్యాసం ఎవరు చెప్పలేదు సార్, నాకు తెలుసు. అయితే అవును, జనరల్ నాకు కూడా తెలీదు. యోగా అనేది ఒక డిఫరెంట్ సెక్టారు, మెడిటేషన్ అనేది ఒక డిఫరెంట్ సెక్టర్ అనుకున్నాను. కానీ నేను కూడా ఇది చేసిన తర్వాత ఇది చేయాలని నాకు తెలియదు ఇన్ని రోజులు. తప్పకుండా కొంత పర్సెంటేజ్ అనేది చేయాలి. ఓకే. కొంతసేపు నడక నడిచిన తర్వాత యోగాభ్యాసం చేసేవాడికి, కొన్ని ఆసనాలు వేసిన తర్వాత ప్రాణాయామం చేసేవాళ్ళకి, యోగా ప్రాణాయామం చేసిన తర్వాత మెడిటేషన్ చేసేవాళ్ళకి తేడాన్ని మనం రీసెర్చ్లో గమనించాం. మాది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి కొన్ని 100 మందిని గమనించాం. దాంట్లో 65-70% కొద్దిగా ఆసనాలు,
కొంచెం ప్రాణాయామ, ఆ తర్వాత ధ్యానం, ఆ తర్వాత షణ్ముఖ ముద్ర అని ఒకటి ఉంది. షణ్ముఖ ముద్ర అంటే 2 కళ్ళు అట్లా మూసుకొని చెవులు కూడా మూసుకొని మన ప్రధానమైన సెన్సెస్ చూడటం వినటం, ఈ రెంటిని ఎప్పుడైతే ఆఫ్ చేశామో మనసు లోపల ప్రశాంతపడుతుంది. ఇన్స్టెంట్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. చూడడం వినటం. ఓకే. ఇవి రెండే మనల్ని డామినేట్ చేసేది. ఆ వినటంలో కూడా చూడండి, ఎప్పుడన్నా మనల్ని విమర్శించేటువంటి మాట కొంచెం చిన్నగా అన్నప్పటికి కూడా గ్రాస్ప్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. నసిగాడు అంటాడు, నసిగాడు అంటే కూడా మనకి తిట్టినట్లు లెక్క అవుతుంది. అది ఎంతో బాధ కలిగిస్తుంది. లౌడ్ స్పీకర్ వాయిస్లో మంచి ప్రవచనాలు చెప్పినప్పటికి కూడా అది మన బుర్రకెక్కదు. కానీ విమర్శిస్తూ తిట్టింది మాత్రం నసిగింది కూడా వినపడుతుంది. కాబట్టి ఎంత వినకుండా చూడకుండా, ప్రపంచాన్ని చూడకుండా ఉంటే ఆ కాసేపట్లో కూడా మనసు నిషీధులోకి వెళ్ళిపోతుంది ప్రశాంతంగా. తక్కువలో. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఫాస్ట్ యుగం అయిపోయింది. 2 సంవత్సరాలకి నీకు ధ్యానం వస్తుంది, 3 సంవత్సరాలకి యోగా వస్తుంటే ఎవరు నేర్చుకోరు. కాబట్టి ఇన్స్టెంట్గా ఉండేది చిట్కాలు కావేవి, దీంట్లోనే ఉండేటువంటి మర్మాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎగ్జాక్ట్ అంతే. అండ్ భౌతిక యోగానికి రాజయోగానికి వ్యత్యాసం ఏంటి అసలు? ఉంది, తప్పకుండా ఉంది. మంచి ప్రశ్న అడిగారు. భౌతిక యోగం అంటే ఏంటి? ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజు జిమ్ కానీ, కరాటే కానీ, కుంఫు కానీ, లేకపోతే జాగింగ్ కానీ, ఏదైనా చేయొచ్చు. యోగా చేసేవాళ్ళు మిగతా చేయకూడదని ఏమీ లేదు, చక్కగా చేయొచ్చు. ఇది ఆ తర్వాత ఆసనాల భంగిమ చేసినప్పుడు ఇవన్నీ కొంతమంది చేసేవాళ్ళు 3 ఆసనాలు చాలు. ఓకే. 3 ఆసనాలు లేకపోతే 6 సూర్య నమస్కారాలు చేస్తే చాలు. భౌతికంగా శరీరాన్ని శ్రమ పెట్టకుండా శరీరానికి ఆరోగ్యం సమకూరదు. మహాత్మా గాంధీ చెప్పాడు, నీకు నువ్వు శ్రమిస్తే ఒంటికి ఆరోగ్యం వస్తుంది. కార్ల్ మార్క్స్ చెప్పాడు, ఏం చెప్పాడు? ఇతరుల చేత శ్రమ చేయిస్తే ఆస్తి వస్తుంది. అందుకే అర్థమైందా? సంపద పెరగాలంటే ఇతరుల చేత శ్రమ చేయించాలి. నీకు నువ్వు ఆరోగ్యం సంపాదించుకోవాలంటే గాంధీ చెప్పింది నీకు నువ్వు శ్రమ చేయాలి. గాంధీజీ నడిచాడు, ప్రాణాయామం చేశాడు, ధ్యానం చేశాడు. ఆ ధ్యానం చేస్తూ భజనలో ఉన్నప్పుడే ప్రాణాలు విడిచాడు. కాబట్టి అంత స్థితప్రజ్ఞత ఉండటానికి మనం పోల్చుకోవడానికి కాదు, కొంతలో కొంత ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయనకి, గాంధీ గారికి, నెహ్రూజీకి, వీళ్ళందరికీ కూడా యోగ సాధనలో ఉండేటువంటి మర్మాన్ని, సూక్ష్మాన్ని గ్రహించారు కనుక వాళ్ళు ఉంచగలిగారు. మనంతటా మనం 20 నిమిషాలు చేసే చాలు స్థిమితంగా ఉండగలుగుతాం. ఇది ధ్యానం అంటే ఏం చెప్తాడంటే, ఈ ధ్యానం రాజయోగం, ధ్యానం. వివేకానందుడు రాజయోగం గురించి చాలా బాగా వివరించున్నాడు. రాజయోగం ఏంటంటే సంసార విముక్తి గురించి, జీవన్ముక్తి గురించి, మోక్షం గురించి, వీటన్నిటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు ఏమాత్రం ప్రస్తుతానికి నిర్వర్తిస్తూ ఉంటావో అదే మోక్షం. ఓకే. అంటే నిష్కామ కర్మ యోగమే మోక్షము అని చెప్పాడు. అంటే ఏమీ ఆశించకుండా ఒక పని ఎప్పుడన్నా మనం చేశాము అని అంటే, ఆ పని వల్ల ఇతరులు ఫలితం పొందారంటే ఆ రోజుకి అవతల వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో మనకు కూడా అంతకంటే సంతోషం ఉంటుంది. ఒక్క పైసా అక్కర్లేదు, కానీ ఈ పని చేసి పెట్టాను, అవతల వాళ్ళు బాగుపడ్డారు, చాలా హ్యాపీ. అటువంటిది చేత్తోని చేయొచ్చు, నగరీత్యా చేయొచ్చు, మాట రీత్యా చేయొచ్చు, పలుకుబడి రీత్యా చేయొచ్చు, ప్రోత్సాహం కూడా చేయొచ్చు. మనం ఇతరులు బాగా పనిచేస్తే కూడా బాగా పనిచేసేమని ప్రోత్సహించలేకపోతున్నాం. మనం నోరు మూసుకొని కూర్చుంటున్నాం. కాబట్టి ప్రోత్సహించడం, బలపరచడం ఇవన్నీ కూడా దీని కింద లెక్క. కాబట్టి రాజయోగం అంటే ఏం చెప్తాడంటే, నీ అంతటి నీకు అమూల్యమైన ప్రశాంతత నీకుండాలి. ప్రశాంతత కలవాడే ఇతరులకు ప్రశాంతతని పంచగలడు. ఓకే. లోకాన్ని అర్థం చేసుకోగలడు, విశాల దృక్పథం కలిగి ఉండగలడు అనేది ఉద్దేశం రాజయోగం. సరే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ప్రతి ఒక్కరికి యాప్ట్ అవుతుంది, అందరికీ కావాల్సింది కూడా. ఇప్పుడున్న సినారియోలో ఒత్తిడి అనేది పీక్స్లో ఉంటుంది. ఒక యోగాలో ఎలాంటి ఆసనం ద్వారా మనకున్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అసలు? ఓకే, ఒత్తిడి తగ్గించుకోవటం అనేదే మంచి పద్ధతి. నిర్మూలించడం ఎవడం వల్ల కాదు, అందరికీ ఒత్తిడి ఉంది. ప్రతి ఒక్క రంగంలో అంటే ఇంకా ప్రతి ఒక్క రంగంలో కూడా ఉంది. మోక్షమే. ఇంకా ఒకటి ఒత్తిడి కూడా 2 రకాలు. మానసిక ఒత్తిడి వల్ల హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఆ ఫిజికల్ ఆస్పెక్ట్లో కిడ్నీస్ కానీ లేకపోతే లివర్ కానీ అటువంటి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక మనిషి చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా, రమణ మహర్షి మాత్రమే శాంతంగా ఉంటే కూడా, ఫిజికల్ ఆస్పెక్ట్లో ఒక డిసీజ్ ఉందంటే అతనికి కూడా హైపర్ టెన్షన్ ఉంటుంది. ఓకే. డాక్టర్లు నిర్దేశించిన విషయం. ఇంకో రెండోది ఏంటంటే మానసికం, సంఘర్షణ. ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే మనస, వాచ, కర్మణ, ఈ 3 త్రికరణ శుద్ధిగా మనం లేకపోవటం వల్ల మనల్ని మనమే అనేక సార్లు మోసం చేసుకొస్తున్నాం. మనం ఏమనుకుంటున్నామో అది చెప్పట్లేదు, ఏం చెబుతున్నామో అది చేయట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాలు తగ్గిపోతున్నాయి.
తెల్లారి లెగిస్తే అవసరం లేకపోయినా కానీ అబద్ధం ఆడే పరిస్థితి ఏర్పడుతుంది. అది దుస్థితి. ఇవన్నీ కలిసి ఏం చేస్తుందంటే మనం మాట్లాడే మాటలు, మనం వినేటువంటి మాటలు, మన సంభాషణలో జరిగేటువంటి సంఘర్షణలు, ఇవన్నీ బ్రెయిన్ ఎప్పుడు రికార్డ్ చేసుకుంటుందండి. ప్రతి ఒక్కటే రికార్డులో ఉంటుంది, రికార్డు లేకుండా ఉండదు. కాబట్టి ఏం చేస్తుందంటే ఇవన్నీ కలిపితే మనం గజిబిజి గందరగోళ వాతావరణంలో మనం ఉంటున్నాము. ఓకే, దీన్ని ఏం చేయాలి అంటే సార్ట్అవుట్ చేయాలి. అది సాయంత్రం వచ్చేటప్పటికే ఈ రోజు మొత్తం మీద జరిగిన కార్యక్రమాల్లో 10 నిమిషాలు, ఒకసారి 5 నిమిషాలు కూర్చొని రిటన్ డౌన్, డైరీ రాయండి. డైరీ రాసి ఏది మంచి ఏది చెడు, ఏం చేసామని. కాబట్టి ఏది రెక్టిఫై చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకున్న మానసిక పరిస్థితిలో నేను రజోగుణంలో ఉన్నానా, వేగంగా ఉన్నానా అంటే తమో గుణం, నీరస పడిపోయి బలహీన పడిపోతున్నానా, సత్వగుణం, ఇతరులని పరిస్థితుల్ని అర్థం చేసుకునేటువంటి అవగాహన ఉన్నానా, హూ యామ్ ఐ, ఓకే, సో వాట్ ఈజ్ మై స్టేటస్ అనేది తెలుసుకునే అవకాశం అనేది కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో చాలా బాగా చెప్పాడు. సింపుల్ అండి సాంఖ్య దర్శనం. దీంట్లో ఈ పుస్తకంలో కూడా మేము దీని ద్వారా రాయబడి ఉంది. పుస్తకంలో కూడా సింపుల్, మహా అయితే 24 పేజీలు అంతే. సూక్ష్మంగా మనల్ని మనం తెలుసుకునేందుకు గాను స్పిరిచువల్ గాను ఫిజికల్ గాను ఉపయోగపడేటువంటి పుస్తకం ఇది. ఓకే, కాబట్టి అట్లా తెలుసుకోవచ్చు. మనకి జిజ్ఞాస ఉండాలి కానీ డెఫినెట్గా దాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఒత్తిడిని నివారించుకోవటం అనేది సమాజం ద్వారా వచ్చే ఒత్తిడి ఉంది. అంటే అవసరం లేకపోయినా కానీ నీకు ప్రమేయం లేకుండా వస్తుంది ఒత్తిడి. అవి ఇట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్. అది మనం చేయగలిగేది కాదు. వాటిని నిబ్బరించుకోగలిగేటట్టు మనం ఉండాలి. అఫ్కోర్స్ మనకు ఉండాల్సిన డబ్బుల్లో 70% కన్నా డబ్బులు బాగా సమృద్ధిగా ఉంటే ఆర్థిక పద్ధతిలో 70% సమస్యలు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మానసిక సమస్యలు మాత్రం మనం కొని తెచ్చుకునేటువంటి సంఘర్షణలు కొన్ని ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఇతరుల తగాదాల్లో కానీ, తలదొరచడంలో కానీ, ఇవన్నీ కూడా వాటిని ఎక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, మన ప్రమేయం ఎంత, మన పాత్ర ఎంతవరకు, మనం అనవసరంగా ఏది పులుముకుంటున్నాం అనే సంగతి మనం తెలుసుకుంటే డెఫినెట్గా మన పని మనం చేసుకోవడానికి మనకు చక్కగా టైం సరిపోతుంది. దాదాపు 90% ఒత్తిడిని మనం నివారించుకోవచ్చు. ఎస్ సార్, ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్లో పడి దేన్ని ఆన్లైన్లో తీసుకోవాలో దేన్ని ఆఫ్లైన్లో తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా యోగా విషయానికి వస్తే అసలు యోగా అనేది ఒక గురువు సమక్షంలోనే తీసుకోవాలా, లేదా ఎక్కడో యుఎస్లో ఉండి ఇండియాలో ఉన్నటువంటి గురువుతో ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలా, ఏంటి అసలు? మంచి కీలకమైన ప్రశ్న అండి ఇది. మేము యోగా చెప్పే రోజుల్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం సమక్షంలోనే నేర్చుకునేవాడు. అంతే, ఇప్పుడు ఇది ఆఫ్లైన్ అంటాం, అంతేనా? అంతే. ఇప్పుడు కూడా 10 మంది 20 మంది కలిపి నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఆఫ్లైన్లో నేర్చుకోవడం అనేది సముచితం చేసుకునే వాటిలో. అయితే అన్ని వేళ అందరికీ అన్ని సందర్భాల్లో వీలు కావట్లేదు. ఓకే, ప్రపంచం మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. మనకు టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం. ఒక చోట నుంచి ఒక చోట రావడానికి ప్రయాణ దూరం అనేది ఎక్కువైపోయింది, వేగం అయిపోయింది కదా. అందువల్ల ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే కూడా నేర్చుకోవచ్చా అని అంటే మొట్టమొదటి ఒక నెల పాటు సమక్షంలో నేర్చుకొని, అట్లా కూడా వీలు కాకపోతే 1-to-1 నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునేటప్పుడు చిన్న మొబైల్ ఫోన్లో చూడకూడదండి, ల్యాప్టాప్ ఉపయోగించాలి. ఇక్కడ నేర్పే గురువు దగ్గర ల్యాప్టాప్ ఉండాలి, వాళ్ళకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. ఉంటే అప్పుడు చేసే ఆసనాల యొక్క భంగిమ అనేది స్పష్టంగా తెలుస్తుంది. సౌండ్, వాయిస్, క్లారిఫికేషన్ అన్నీ బాగా జరుగుతుంది. ఇప్పుడు నాకు 70 సంవత్సరాల పైన ఉన్నాయి. ఇప్పటికీ నేను 3-4 ఆన్లైన్ క్లాసులు నడుపుతాను. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా వాటిలో నగరంలో ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి అది సాధ్యమవుతుంది, కాదంటానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే మారుతున్న యుగంతో పాటు మనం మారాలి. అందుకని యోగాని ఇక్కడ కల్తీ చేయట్లేదు, యోగాన్ని బదనాం చేయట్లేదు, యోగాన్ని ప్రసారం చేయటంలో సాంకేతికత ఉపయోగిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా చక్కగా నేర్చుకోవచ్చు. కానీ దీంట్లో కావాల్సిన విషయం ఏంటంటే ఆన్లైన్లో నేర్చుకునేటప్పుడు ప్రాపర్ కమ్యూనికేషన్ జరగాలి. ఎగ్జాక్ట్లీ, ప్రాపర్ కమ్యూనికేషన్ జరగాలి. అవతల వాళ్ళకి మరింత శ్రద్ధ ఉండాలి. అక్కడ ఎవరైతే ఇంట్లో చేస్తున్నారో వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఎవరో డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఆ 30 గంట సేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దని తలుపేసుకొని చేయగలిగాను. అంతే, దట్స్ ఆల్. అండ్ ఫైనల్గా త్రూ మా ఛానల్ ద్వారా ఒక యోగా గురువుగా ఈ జనరేషన్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అసలు? ఒకటండి, అన్ని రకాలుగాను యువత నేడు ముందుకు వెళ్తుంది. అన్ని రకాలుగాను, అన్ని కళల్లోనూ, అన్ని చోట్ల కూడా మహిళలు ముందుకెళ్తున్నారు. కుర్రవాళ్ళు కూడా విద్యార్థులుగా ఉంటూ కూడా సైడ్ జాబ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవన పోరాటం కోసం చైతన్యంగా ముందుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అన్ని చేతులతోనూ అన్ని రంగాల్లో పనిచేస్తే కానీ గడవని పరిస్థితులు ఏర్పడినాయి ఇప్పుడు మనకి.
ఓకే. కానీ వీటన్నిటి మీద మనకు కావాల్సింది ఏంటంటే నిరుద్యోగి దగ్గర నుంచి టాప్ 5 లక్షల రూపాయలు తీసుకునే ఉద్యోగి వరకు కూడా ఒక స్ట్రెస్ని భరిస్తున్నాడు. కొంతమంది అయితే నా దృష్టిలో వచ్చిన వాళ్ళలో లక్షల రూపాయల శాలరీ తీసుకునేటువంటి ఐటీ ఉద్యోగులు కొంతమంది ఆత్మహత్య చేసుకునే సందర్భాలు మనకు ఉంటున్నాయి. పేపర్లోని వాటిలో కూడా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళకు వచ్చేటువంటి టార్గెట్స్ అనేవి టార్చర్లుగా మారుతున్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అనుకునే దాంట్లో అనుకుంటారు. ఏమవుతుంది, వస్తే డబ్బులు ఉంటే మందు కొడుతున్నాడు, ఇంకా అది కూడా కాలేదు, మందు కొట్టినా కానీ తగ్గట్లేదు అనుకుంటే మాదక ద్రవ్యాల్లోకి వెళ్తున్నారు. అంటే యువత పక్కదారిన పట్టడానికి మనకి తెలియకుండా అన్నోయింగ్గా జరుగుతుంది ఏంటంటే మాదక ద్రవ్యాలు వాడటం అనేది. మందు తీసుకునేవాడు షాపులో కనపడతాడు, ఇంట్లో కనపడతాడు, తాగేటప్పుడు అందరితో ఉంటాడు. మాదక ద్రవ్యాలు మాత్రం సీక్రెట్గా తీసుకుంటున్నాడు. దీని ద్వారా యువత చెడిపోతుంది. చెడు సమాస ధోరణికి, చెడు వ్యసనాలకి గురవుతున్నారు. అంటే యువత నిర్వీర్యం అవుతుంది. అంటే ఏ జాతి అయితే మనం ముందుకి భవిష్యత్తులో బలపడాల్సి ఉందో ఆ జాతి నిర్వీర్యం అవుతుంది. ఆ కారణం ఏమిటి అని అనుకున్నప్పుడు అందరికీ కలిపి, యువతకి మధ్యతరగతి వాళ్ళకు కూడా కలిపి నేను మనవి చేసేది ఏమిటంటే, దయచేసి ఒక్క 30 నిమిషాలు యోగాభ్యాసానికి కేటాయించండి. మంచి గురువు దగ్గర నేర్చుకోండి. ఓకే, నేర్చుకుంటే ఒక నెల రోజుల తర్వాత మీ అంతటా మీకు ఎంత కుదురొస్తుందో చూడండి, ఎంత ప్రశాంతత వస్తుందో చూడండి. ఆహారం ఏం తీసుకోవాలో తెలుస్తుంది, విశ్రాంతి ఎలా ఉండాలో తెలుస్తుంది, జీవన విధానం ఎలా ఉండాలో తెలుస్తుంది. కాబట్టి ఎన్నాళ్ళని మందుల మీద ఆధారపడతావు, ఎన్నాళ్ళు ఇన్సూరెన్స్ మీద ఆధారపడతావు, ఎన్నాళ్ళు వ్యసనాల మీద ఆధారపడతాం. మనం దేని మీద ఆధారపడుతున్నామో అది మనకు పుట్టే పిల్లలకి నెక్స్ట్ వారసత్వానికి కూడా మనం ఆదర్శం అవుతాం. అది ఇంకా వరస్ట్ సిచ్యుయేషన్ చెప్పాలంటే. కాబట్టి వెంటనే ఇమీడియట్గా అర్జెన్సీ ఆఫ్ చేంజ్ ఏంటంటే, ఇమీడియట్గా ఎవరు ఏ రకమైన వ్యాయామం చేసినా చేయకపోయినప్పటికీ కూడా యోగా చేయండి. ఏమండి, బటన్ నొక్కితే ఏమంటారు, కాల్ చేసేస్తే నీకు జొమాటో వచ్చేసి ఆహారం వచ్చేస్తుంది. బటన్ నొక్కితే ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గూగుల్లో మీకు ఏది కావాలో క్వశ్చన్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వస్తుంది, ఎవరితో అడగాల్సిన పని లేదు అని వస్తుంది. అట్లాగే మీకు ముందు పెద్దవాళ్ళు ఉంటారు, అనుభవజ్ఞులు కొంతమంది ఉంటారు. మనలాగా ఉంటూ కూడా గొప్ప దశలోకి, కీలకమైన ఉన్నత స్థానంలోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ యొక్క మాటల్ని, వాళ్ళ యొక్క నడవడికని ఆదర్శంగా తీసుకోవటం కూడా మన పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, జ్ఞానం అంటే ఒకటి పుస్తక జ్ఞానం, ఫిక్స్డ్ జ్ఞానం. ఏమండి, పుస్తకం ఫిక్స్డ్ జ్ఞానం, ఇంటర్నెట్ జ్ఞానం ఊరికే సమాచార వ్యవస్థ అంతే, అది కూడా ఫిక్స్డే. ఓకే, పెద్ద మారదు, అది పెద్ద దాదాపు కొంచెం ఒకటిగానే ఉంటుంది. కానీ అనుభవ జ్ఞానం చూసారా, నేను కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు అనుభవం సంపాదిస్తూ మీకు ప్రసారం చేస్తూ ఉంటారు. వాళ్ళు మీకు శ్రేయభిలాషులు. అది నిరంతర ప్రవాహంగా వచ్చేటువంటి విషయం. దాంతో బేరీ చేసుకుంటే ఇవన్నీ ఏవి చాలవు. ఇవి వాడకూడదని కాదు నేను అంటాం. కాబట్టి పెద్దల మాట వినటం అనేది శ్రద్ధ వహించటం, గౌరవ వహించటం, తనకు తానుగా మార్పు చెందటం, ఎథికల్గాను, ఫిజికల్గాను, హెల్తీగాను. ఈ శరీరాన్ని నన్ను నేనే కాపాడుకోవాలి తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడూ కాపాడలేడు అనే ఉద్దేశం ఒక్కటిగా పరమసత్యాన్ని గుర్తుపడితే డెఫినెట్గా ఇదవుతుంది, సాధ్యమవుతుంది. అట్లాగే ప్రతి ఇంట్లో కూడా మహిళ యోగాభ్యాసం చేయాలి. అట్లాగే తెర మీదకి వచ్చేటువంటి కళాకారులు కానీ, లేకపోతే నాట్యం చేసేటువంటి సంస్కృతి కళాకారులు కానీ, వీళ్ళందరూ కూడా శరీరం యొక్క బరువుని నియంత్రించుకోవడం చాలా అవసరం అండి. కొంతమంది చూస్తూ ఉంటాం, అబ్బే ఇదివరకు ఎంత అందంగా ఉండేది, ఇప్పుడు ఇంత అందంగా ఉందని. అంటే మనమే బాధపడిపోతుంటాం అన్నమాట కొంతమంది చూస్తూ ఉంటే. అంటే శరీరాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల తెరబట్టకుండా వాళ్ళే ఉంటున్నారు, నాట్యం చేయలేకపోతున్నారు. వయసు వచ్చినప్పటికి కూడా దాదాపు పెద్ద 40-50 సంవత్సరాలు కూడా నాట్యం చేసేవాళ్ళు, ఇప్పుడు నాట్యం చేసేవాళ్ళు కూడా ఒబెసిటీగా ఉంటున్నారు. కాబట్టి ఒబెసీగా ఉండటం అనేది, అనారోగ్యం గురి కావటం అనేది ఒక మహిళ తనకు తానుగాను ప్రతి కుటుంబానికి కూడా కుంటుపరిచినట్లు లెక్క అవుతుంది. కాబట్టి అన్నిటికీ వనితే మార్గం కనుక కుటుంబాన్ని నిలబెట్టుకుంటే తన పాత్ర ఉంది. మగవాళ్ళు కూడా ఏ వ్యసనాలకి గురి కానివ్వకుండా యువత ముందుకెళ్ళాలి. ఆ సూత్రాన్ని ముందు పెట్టుకుంటే మాత్రం అవుతుంది. ఎవరు ఏ పని చేసినా, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా స్ట్రెస్ అంటామండి. ఒక గమ్మత్తైన విషయం బాగా చూడండి. చిన్న షాప్లోకి వెళ్ళండి, నిరంతరం పనిచేసి కష్టపడేటువంటి కూలీ దగ్గరికి వెళ్ళండి. ఆ పనిని అతను ప్రేమిస్తున్నంత వరకు అతను స్ట్రెస్ అనే భావం మాట్లాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా నిద్రపోతాడు. అంటే పనిని ప్రేమించేవాడికి, పనిని గౌరవించేవాడికి దాంట్లో ఆటోమేటిక్గా కౌశలం వస్తుంది, స్ట్రెస్ రాదండి. ప్రేమ దర్శాలు. ఈ ప్రేమ అనేది మెహర్బానీ కోసం కాదు, ఇంక్రిమెంట్ కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం కాదు.
ఈ సృష్టిలో మనం పుట్టిన తర్వాత ప్రతి జంతువు కూడా తన ధర్మాన్ని తన కర్మని నిర్వర్తిస్తుంది. ఎస్. అన్ని జంతువుల కంటే కూడా మనకి బుద్ధి విచక్షణ జ్ఞానం ఉంది కనుక భగవద్గీతలో చెప్పినట్టుగా మనం అంతకంటే రమ్యంగా రసరమ్యంగా జ్ఞానంగా చేయాలి. ఎస్. అప్పుడు ఆటోమేటిక్గా అదే జీవన్ముక్తి దర్శాలంతే. అదొక్కటి ప్రతి ఒక్కళ్ళు కూడా సూక్ష్మమైనటువంటి విషయాన్ని గమనించేసి అందరూ ఫాలో అయిపోయి మనందరం కూడా సింపుల్గానే సరే యోగా చేద్దాం, చక్కగా నేర్చుకుందాం, ఓకే, నడవడికను చక్కగా తీర్చిదిద్దుకుందాం, మన జీవితాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం, కుటుంబాన్ని అలా మెరుగుపరుచుకోవడం ద్వారా సొసైటీకి కూడా ఒక కాంట్రిబ్యూట్గా మనం ఉందాం అనేదే నా విన్నపం. థ్యాంక్ యూ. అండ్ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చి మా వ్యూవర్స్తో చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ మీకు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.